ప్రైజ్ ది లార్డ్. ఈరోజు దేవుడు మనతో మాట్లాడుతున్న వాక్యము వాగ్దానము మత్తయి సువార్త 7వ అధ్యాయము 7వ వచనము. అడుగుడి మీకు ఇవ్వబడును, ఆస్క్ అండ్ ఇట్ విల్ బి గివెన్ టు యు. హల్లెలూయా. దేవుడు ఈరోజు మనని అన్ని విషయాలను గురించి అడుగుడి మీకు ఇవ్వబడును అని వాక్యం ద్వారా మాట్లాడుతున్నారు. మన జీవితంలో కొన్ని కార్యాలు జరగడానికి మనము ఎన్నోసార్లు అవి ఆలస్యం అవుతున్నప్పటికీ కూడా మరి జరగట్లేదేమో అని డిలే అవుతున్నాయి అని చెప్పి భయముతో వణుకుతూ కొన్నిసార్లు విశ్వాసంలో నుండి అవిశ్వాసంలోనికి వెళ్ళిపోతూ ఉంటాం. కానీ ఇక్కడ స్పష్టంగా మాట్లాడుతున్నాడు దేవుడు, అడుగుడి ఇవ్వబడును. నువ్వు విశ్వాసముతో ఏది అడిగినా కూడా అది నువ్వు పొందుకుంటావు. అడిగి మీరు పొందుకోండి అని వాక్యం సెలవిస్తుంది. మరి దేవుని చిత్తాన్ని మన జీవితంలో జరగాలి అని మనం అడుగుతున్నామా? మరి శోధనలో పడకుండా మెలకువగా ఉండి మనము ప్రార్థిస్తూ దేవుడిని నమ్ముతూ విశ్వసిస్తూ మన భక్తి జీవితంలో మనం కరెక్ట్గా వెళ్తున్నామా లేదా అన్నది ఒకసారి క్వశ్చన్ చేసుకుందాము. అవిశ్వాసముతో నువ్వు పెదాలతో ప్రార్థించి నాకు ఇది జరగట్లేదు అంటే ఏ కార్యం కూడా జరగదు. నీ భయాల నుండి, నీ రోగాల నుండి, నీ నిరుద్యోగం నుండి, నీ గర్భఫలం విషయం నుంచి, మరి అప్పులలో కూలుకున్నావా, ఏ సమస్యలో ఉన్నావో, వివాహమై విడిపోయి ఉన్నారేమో, పోలీస్ స్టేషన్లు, కోర్టు కేసులు, ఏ వాటికి పరిష్కారం లేక ఈరోజు నువ్వు దిగులు పడుతున్నావేమో వాక్యం సెలవిస్తుంది. అడిగి పొందుకోమని సెలవిస్తున్నాడు దేవుడు. అడగాలి విశ్వాసముతో. నా దేవుడు నా జీవితంలో జరిపిస్తాడు. జరిగేంత వరకు విడిచిపెట్టకుండా పట్టుదలతో ప్రార్థిస్తే అన్నిటినీ కూడా జయిస్తాము, పొందుకుంటాము. దేవుడు ఎప్పుడు కూడా మనకు ఆశీర్వాదాలు ఇవ్వడానికే ఎదురు చూస్తున్న దేవుడు. ఆయన మనల్ని అభివృద్ధి చేసే దేవుడు, హెచ్చించే దేవుడు, దీవించే దేవుడు, ఆశీర్వాదాలకు మనం పాత్రలం అంటున్న దేవుడు. కాబట్టి మనము అన్ని విషయాలను బట్టి మన జీవితంలో దేవుని చిత్తము జరగాలి, ఆయన గొప్ప కార్యాలు మన జీవితంలో జరిగించబడాలి అని విశ్వాసముతో ప్రార్థిస్తూ అడుగుదాం. మే ది లార్డ్ బ్లెస్ యు అండ్ గివ్ యు పీస్. హావ్ ఎ గుడ్ డే.